హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా బాబు బర్త్డే అండి. అందరు విష్ చేయండి, కామెంట్ పెట్టండి హ్యాపీ బర్త్డే అని. అయితే చూడండి, ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి. టైం 10:30 దాటింది. చూడండి, పూజ కంప్లీట్ అయింది. సండే కదా, అందరం లేట్గా లేసామండి. ఇదిగోండి, పూజ కూడా అయిపోయింది. ఫ్రెష్ అయిపోయినాము, ఇక్కడికన్నా వెళ్దామని. ఇంకా వీళ్ళ డాడీ తీసుకెళ్తాడో లేదో చూడాలండి. ఇంకా టిఫిన్ చేసి పెట్టాను, తింటున్నాడు మా బాబు. ఈవినింగ్ కేక్ కటింగ్ చేపిస్తామండి. కొత్తగా తెచ్చాం కానీ వేయలేదు, ఇది ఇంట్లోనే ఉండే, అది వేసినాము. ఇదిగండి మా అమ్మ తాతయ్యడు గాడ మా మామ కూర్చున్నాడు చూడండి మంచం మీద. మేమందరం రెడీ అయిపోయినాం. మా హస్బెండ్ టీవీ చూస్తున్నాడండి. ఈరోజు వీడియో ఇదే ఉంటుందండి, చూడండి. అక్కడ వచ్చేసి టిఫిన్ పెట్టానండి, అయిపోయింది. పొంగనాలండి. మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సండే స్పెషల్ ఏంటి అంతా చెప్పండి. సరే అండి, ఈ బ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. మా బాబుని విష్ చేయండి అందరూ. మీకు బర్త్డే డేట్ చెప్పలేదు కదండి, March 16 ఈరోజు. బ్లాగ్ అంతా March 16 రోజు అండి, సండే వచ్చింది. ఇక్కడ మా వాళ్ళంతా తింటున్నారు. ఇక్కడ మా అమ్మాయి కూర్చున్నాడు, అక్కడ మా హస్బెండ్, బాబు, లక్కితల్లి, సిద్ధిగాడేడి, ఇగో మా సిద్ధు బర్త్డే బాయ్. హాయ్ చెప్పరా. ఇదిగోండి పొంగనాలు వేస్తున్నాను. వన్ సైడ్ కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం ఇలా టర్న్ చేసుకోవాలి. తర్వాత కాలేయాలి, కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉండాలండి. మీరేం తిన్నారో కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి మా మామ ఈరోజు మా బాబు బర్త్డే అనేసి పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. దాదాపు 1 kg రైస్ చేస్తున్నాను. 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలండి, స్లైసెస్ లాగా. 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకున్నానండి. పన్నీర్ బిర్యానీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందు కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. గిన్నె వేడైన తర్వాత బిర్యానీ సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 3 స్పూన్స్ వేసుకుంటానండి, ఎందుకంటే కేజీ కదండి. 3 స్పూన్స్ వేసుకున్నాను. సరిపోకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి చూసుకొని. ఇక్కడ వాటర్ పెట్టుకున్నానండి మసాలాకి, ఇంకా స్టవ్ ఆన్ చేసుకోలేదు. ఇది కూడా పెట్టేసుకుంటాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడు ఆన్ చేసుకుంటాను. అప్పటి వరకు ఉన్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్లేమ్ హైలో పెట్టుకున్నానండి, తొందర ఫ్రై కావాలనేసి. ఆల్రెడీ టైం వచ్చేసి 12:30 అవుతుందండి, అందువల్ల కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. మా పాప వచ్చేసి పన్నీర్ బిర్యానీ అడిగిందండి. మా బాబు ఏది అడగాడండి, ఆయనకి ఏది ఇష్టమో, ఏది తింటాడో తినడం అనేది ఏది చెప్పాడండి. ఆయిల్ హీట్ అయిందండి, వేస్తున్నాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ వచ్చేసి ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి. ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఒక్క 2 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఏం చేస్తానంటే మసాలా వాటర్లోకి సాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు సరిపడంతగా వేసుకున్నానండి. ఒక 5 వేసానండి యాలకులు, లవంగాలు. దానికి వాటర్ ఉప్పుగా అయ్యేంత సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టేనండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలండి. కనిపిస్తుందా? ఇలా మంచి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసి కొద్దిగా అల్లం పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకుందామండి. అల్లం పేస్ట్, ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి అల్లం పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఏం చేయాలంటే గరం మసాలా, ధనియాల పొడి, తర్వాత పసుపు, కారము, ఉప్పు అవన్నీ మిక్స్ చేసి తర్వాత కర్డ్ వేసుకొని అది కూడా కలుపుకోవాలండి. సరిపడంతా చూపిస్తానండి. ఇప్పుడు వాటర్కి సరిపడంత సాల్ట్ వేసుకుందాము.
ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. దీనికి సాల్ట్ వేసుకున్నాము వాటర్ సరిపడేంతగా. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి మసాలా వాటర్లో. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకొని వాటర్ పెట్టుకుందామండి మసాలాకి. వాటర్ బాయిల్ అయితే రైస్ వేసుకోవచ్చు. వాటర్ పెట్టుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. వాటర్ని బాయిల్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టి. ఆ లోపు ఇందులో కావాల్సినవి వేసుకుందామండి. కొద్దిగా పసుపు, సరిపడంత బిర్యానీకి సరిపడంత పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పడుతుందండి. ధనియాల పొడి అండి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. 1 స్పూన్. కాజు ఉంటే కాజు వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ ఫస్ట్ వేసుకోవాలి, ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కారపొడి అండి. బిర్యానీకి సరిపడంత కారం వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేను ఒక 2.5 వేసుకుంటున్నానండి. సాల్ట్ సన్నది వేసుకోవాలండి, ఎందుకంటే కరగదు కదండి. మళ్ళీ సన్నగా వేసుకోవాలి. నేను సరిపడంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆ పన్నీర్కి మసాలా మొత్తం సరిపడేంత వేసుకోవాలండి. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసుకున్నామండి. ఇదిగోండి బిర్యానీ మసాలా వేసుకోవాలండి. కొద్దిగానే ఉంది, నేను మొత్తం వేసేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా అండి, ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసుకోవాలి. మేము కొంచెం తింటామండి బిర్యానీస్లో ఘాటుగా ఉన్నా, అందుకని కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీకు సరిపోతుందా లేదా మసాలా కానీ ఆయిల్ కానీ అనేసి చెక్ చేసుకోవాలండి మనము. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కాడేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని తీసుకుంటానండి. ఇదిగోండి మా మామ కట్ చేశాడు. మా పాప తీసుకొచ్చిందండి, వాటర్లో తీసుకొచ్చింది. ఇట్లా కట్ చేసుకున్న దాన్ని వేసేసుకోవాలండి మీకు సరిపడంతగా. కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి, బిర్యానీ కదా. ఇది పుదీనా అండి, దీన్ని కూడా నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి మసాలాలో. సరిపోతుందండి. ఇది పైన చల్లుకుంటాను. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. పుదీనా ఇవి వేసి కలిపేసుకున్న తర్వాత పెరిగేసుకుందామండి. ఇలా కొత్తిమీర, పుదీనా కలిసిన తర్వాత గోరువెచ్చగా అయిందండి. అప్పుడు కర్డ్ వేసుకోవాలి. దీనికి ఇలా కొట్టుకోవాలండి, ఉండలు లేకుండా కలిపేసుకొని సరిపడంత వేసుకోవాలండి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ లోపు బిర్యానీ రైస్ కోసం మసాలా వాటర్ పెట్టాను కదండి, అది మరిగిపోతుంది. అది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా 1 టీ గ్లాస్ అంటే వేసేసుకోవాలండి. వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పన్నీర్కి మసాలా ఈ దమ్ అయ్యేటప్పుడు పన్నీర్కి మసాలా పడుతుందండి. తర్వాత మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మసాలా వాటర్తోన. ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. సరిపోతుందండి నాకు పెరుగు. మనం ఇది పక్కకి అడబెట్టుకో తెలియదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కలను వేసుకొని కలిపేసుకోవాలండి. సాల్ట్ కరిగే వరకు దీన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నానండి అన్నీ, వాటిని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటాను మెల్లిగా. ఇదిగోండి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మసాలాలో వేసేసి ఇవి విరగకుండా కలుపుకుందామండి. ఈ సైజు కట్ చేశానండి. బిర్యానీ కదండి, చిన్నగా ఉంటే బాగోదు అనేసి కొంచెం పెద్ద సైజుగానే కట్ చేశాను. కాజు లేకుండా అండి, ఇందులో కాజు కూడా వేస్తే బాగుంటుంది. కాజు ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఆయిల్ వేస్తాం కదండి, ఆయిల్ కాగిన తర్వాత అప్పుడే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలండి, బాగుంటుంది. నేను మళ్ళీ చేయకుండా నైట్ కూడా సరిపడేటట్టుగా బిర్యానీ చేస్తున్నానండి. కేక్ కటింగ్ చేస్తాను కదండి, వీలు కాదు మళ్ళీ వంట చేయడానికి, అందుకనేసి ముందే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా విడివిడిగా చేసేసేయాలండి, ఎందుకంటే అవి విడిగా కావండి, కర్రీ కాదు కదండి, అందుకని ఇలా తీసేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక్కసారి స్పూన్తో అవి విరగకుండా ఇలా కలిపేసుకోవాలండి నీట్గా.
వాటిని డిస్టర్బ్ చేయకుండా కలుపుకోవాలండి. ఎక్కడ అవి విరగకుండా చూసుకుంటూ మసాలా ఇలా వాటికి తగిలేటప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి అండి. నీట్గా కలుపుకొని మసాలా వాటర్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వేసుకోవాలండి. చూపిస్తాను. దీంట్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని హాఫ్ ఏమో తినడానికి ఉంచుకోవాలి, హాఫ్ ఇందులో పిండేసుకోవాలండి. ఇలా హాఫ్ దబ్బను పిండేసుకోవాలి. కొంచెం పన్నీర్ స్మెల్ రాకుండా నీట్గా బాగుంటుందండి, అందుకని ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ మసులుతుందండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి పొగలు వస్తుంది, మీకు కనిపిస్తుందా? చూడండి. సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గుంతగరిట తీసుకొని ఫస్ట్ సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సరిపోలేదండి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మసాలాని ఒక 2 స్పూన్స్ ఈ పన్నీర్ మసాలాలో వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా 3 స్పూన్ అంటే ఈ పన్నీరు కొద్దిగా సగం వరకు వేసుకోవాలండి. సరిపోతుందండి. మూత పెట్టి సాల్ట్ కలిగే వరకు ఒక 2 నిమిషాలు ఉండాలండి. అలాగే మసాలా కలుపుకుంటాను. అయితే పన్నీర్ మసాలాలోకి కొద్దిగా కసూరి మెతి వేసుకోవాలండి. చూపిస్తాను. ఇలా ఒక టీ స్పూన్ అంత తీసుకొని క్రష్ చేసి ఇలా వేసుకోవాలండి. క్రష్ చేసి ఇప్పుడు ఇది పక్కన మూత పెట్టి పక్కన ఉంచుకొని దీంట్లోకి రైస్ వాష్ చేసుకొని వాటర్ వాష్ చేసుకొని నానబెట్టిన బియ్యంలోకి కేజీ రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ముందే వాటర్ పంపేసి ఇందులో వేసుకుంటానండి. ఇలా వాటర్ వాష్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలండి. కొంచెం స్లోగా వేసుకోవాలి, పైకి వస్తున్నాయి వాటర్, మళ్ళీ కాలుతుంది. మీద పడ్డాయండి వాటరు, వేడి వాటర్. మొత్తం వేసుకున్నాక చూపిస్తాను. బియ్యం వేసిన తర్వాత మూత సగం పెట్టుకొని ఫ్రై చేసి అన్నం ఉడకని వాళ్ళండి. అలాగే మసాలాలు ఏం చేయాలంటే మనము పన్నీర్ ముక్కల్ని కొద్దిగా ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా తీసి పెట్టుకోవాలండి. ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత పెట్టడానికి మన ఇష్టం అండి. మొత్తం కిందనే ఉంచుకోవచ్చు, లేదంటే హాఫ్ లేయర్ వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా తీసి పెట్టుకున్నానండి నేను. మిగతాదంతా ఇందులోనే ఉంచేసాను. ఇలా అంతా స్ప్రెడ్ చేయాలండి. బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి ఇలా 30% బాయిల్ అయిన తర్వాత రైస్ ఈ మసాలా వేసుకోవాలండి. పన్నీర్ మసాలా మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ లేయర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వాడి వేసుకున్నాం కదండి, దానికి ఆయిల్ రైస్ ఉడికిపోతుందండి. ఆయిల్ మిగతాది కూడా ఇది వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మిగతా రైస్ అంతా 90% బాయిల్ అయిన తర్వాత మిగతాది కూడా వేసుకున్నామండి. అప్పుడు చూపిస్తాను. అయితే మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ శారీ వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానండి. ఇది స్టిచ్ చేసుకున్నాను. మరొక లేయర్ వేసుకున్నానండి. దాదాపు ఒక 70% బాయిల్ అయిన తర్వాత ఆ తర్వాత తీసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలండి. ఒక పీస్ పెట్టుకుంది మసాలా అంతా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గంజి వాష్ చేసుకొని మిగతాది కూడా వేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఇలాగా నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చుట్టూరా ఇలా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక 1 స్పూన్ తీసుకొని ఇలా మధ్యలో కూడా ఇలా వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. మంచిగా దమ్ అయిపోతుంది. అంతా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక
ఒక 10 మినిట్స్ పెట్టాలండి. కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేస్తే బిర్యానీ రెడీ అయిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చేసుకొని చూసుకోవాలి అయిపోతుంది. దీనిలో బరువు పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకున్నాను, ఇందులో వాటర్ ఉన్నాయండి, పెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి. స్టవ్ అయిన తర్వాత చూపిస్తానండి. అయ్యిందండి 10 మినిట్స్, బిర్యానీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక 3 మినిట్స్ వదిలేసి తర్వాత చూపిస్తానండి ఎలా అయిందో. చూడండి బిర్యానీ తీసి చూపిస్తాను. రైస్ పొడి పొడిగా వచ్చిందండి. మీకు కనిపిస్తుందా? ఒక సైడ్ నుంచి తీసేయాలి. ఇదిగోండి అలా ఒక 5 మినిట్స్ వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కింద అడగంటుకోకుండా వచ్చేస్తుందండి. ఇదిగోండి రైస్. ఇది వచ్చేసి పన్నీర్ ముక్కలండి. వచ్చేసి ఇదిగోండి పొడి పొడిగా బాగా వచ్చిందండి. ఇదిగోండి చాలా బాగా వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి చూపిస్తానండి. బాగుందండి, నాకైతే నచ్చింది. నేనే చేశాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. Come on, go there, Varan. Something is there. ఇద్దరు పెట్టండి, ఫోటోస్ దాంట్లో కాదు వీడియో అది రెండు వస్తుంది కానీ బ్లర్ వస్తాయి కొన్ని. ఓకే అంటే అది మా రాలేదు రావుతా. ఓకే థ్యాంక్ యూ అందరు నిల్చోండి ఒకసారి నిల్చోండి. పైసా నీవే రావిగా ఎవరికి సిగ్గు అవుతున్నాడా ఇబ్బంది అవుతున్నా. ఒకసారి ఎందుకు ఇబ్బంది పెడతారా అందరూ లక్కీ ఓకే సరే చేయలే పద్మక్క, ఇప్పుడు అంత టైం లేదు. ఇచ్చేటట్టు పెట్టి చూడు కార్తీక్. చాలు పడి ఎవరు పట్టుకుందాం మంచిగా వచ్చింది. మా గెస్టులు వీళ్ళంతా ఈమె సౌందర్య స్వప్న సుందరి ఎవరో ఇంకా ఏం మరి ఏం చేద్దాం. అరే ఇంకా మొత్తం సుద్దకు పెట్టు చాలు పోనీ ఇంకా
అందరూ అయిపోయాక అందరూ ఇప్పుడు కాకపోతే అనవసరం స్టోరేజ్ ఫుల్ అవుతుంది. పెట్టి పెట్టి నిలబడాలి, పెట్టేది మంచిగా రాదు. పెట్టి మంచిగా నీట్గా నిలబడండి. అదే మంచి కట్టకండి రా, ఒక చాలు. అయితే మీ మమ్మీ డాడీ కట్టు. ఇంకా నిలబడండి, ఇంకా నిల్చోండి నీట్గా నిల్చో. పావని పావని మంచిగా నిలబెట్టి నువ్వు వాటి సత్తానా ఇంకా ఉంటుంది. ఇంకా చూడు పావని, కొమ్ములు ఆ కొమ్ము ఇక్కడ చుట్టూ నెత్తి చూడా ఎక్కువ. మీరు నీకేమైంది గుండు పిల్ల? ఏమైంది పిల్ల? ఫోటో దిగండి, కథలు మాత్రం ఈ పిల్లకు ఓవరాక్షన్ ఎక్కువైంది చూడండి. ఆమె చేయరంతా నిజమే అని నీవు తమ్ముడు పెట్టండి. మీరంతా తాగిన వాటిని తీస్తాను నేను కొట్టుకు నీట్గా రాదే, అందుకని పాపం వాడు నేను పెట్టే తీసుకోవడానికి ఫీల్ అవుతున్నట్టు. అరే వాళ్ళు ముఖం కనబడదు ఇంకా చాలరా, నీకు ఇంత ఉండదు తల్లి పాపము. దాన్ని చూసుకో, ఇంకా నిల్చోండి. వాళ్ళిద్దరు ఇస్తారు చూడండి. సౌందర్య నవరా సిద్ధు ఒకరు కూడా చెప్పాలి నిజంగానే. ముందు పెట్టు నిలబడి కట్టండి వాడు అన్నకు దగ్గర కట్టుడు వసంత సిద్ధి చూడు. నేను తీసుకుంటా ఇప్పుడు చెప్పండమ్మా. ఈమె పెద్ద మా గ్యాంగ్ పెద్ద లీడర్, అన్ని తప్పులు ఎత్తుకుంటుంది మమ్మల్ని. కూర్చుకో, ఏం కాదు. చూడండి కేక్ అంటే ఎట్లా దిగుతాం పాపం. దిగుదాం పెద్దన్న ఇలా పిల్లల గ్యాంగ్ ఈయన పెద్దన్న, ఆయన చిన్న, వీళ్ళంతా ఇంకా చిన్నలు. వీళ్ళందరిలో ఈయన పెద్దన్న. మీ గ్యాంగ్లా మా మామ గ్యాంగ్లో మా మామ కూడా ఉండి గ్యాంగ్ ఎవరు లేదు. గాయలు అవునా వెరీ గుడ్. స్వప్న అడ్జస్ట్ కావాలని చూసి కట్టింది సరేనా? మళ్ళీ సరిపోతే కష్టం కదా అందరికి. కేక్ సరిపోతే మీరే పూర్తి బాధ్యత ఫ్రెండ్స్. అందరూ అయిపోయింది, మీరు ఆల్రెడీ అయిపోయింది. మీరు అవును కదా Cheers aku. మెయిన్ హీరోయిన్ చూడు, సైడ్ హీరోయిన్ సైడ్ హీరోయిన్ మనం ఈమె మెయిన్ హీరోయిన్.